ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కొత్త చిక్కొచ్చింది. ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా మారింది. దాంతో ఇప్పుడు ఆయన ఏం చేయాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు, తీవ్రంగా శోధిస్తున్నారు. కానీ పరిష్కారం దొరికేనా అన్నది పెద్ద సమస్యగా మారింది. దాంతో ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురం మత్స్యకారులకు ఏం చెప్పాలన్న దాని మీద పవన్ కళ్యాణ్కి ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆయన 9వ తారీఖున హామీ ఇచ్చి 3 రోజుల్లోగా ఉప్పాడ మళ్ళీ వస్తాను అని చెప్పిన మాట తప్పేశారు. 3 రోజులు కాదు కదా, 4 రోజులు గడిచినా ఆయన ఉప్పాడ మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అన్న స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఉప్పాడ వెళ్ళి సముద్రంలో తిరిగి ఎక్కడ జలాలు కాలుష్యమవుతున్నాయి అన్నది ప్రత్యక్షంగా చూస్తాను అంటూ ఆయన బహిరంగ వేదికపై నుంచి చెప్పినటువంటి మాటకి ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఆయన మళ్ళీ ఎప్పుడు ఉప్పాడెళ్తారు, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు కాలుష్య సమస్యకి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుగొంటారు అన్నది అంతుబట్టనటువంటి అంశంగా మారింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి తీరే అని చాలామంది సందేహిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల్లో అలజడి రేపుతున్నటువంటి వివాదం మీద ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందిస్తే ఒట్టు. కనీసంగా ఆ సమస్యని అడ్రస్ చేయడానికి కూడా ఆయన సిద్ధం కావట్లేదు. కాలుష్య సమస్యని పరిష్కరించడంలో తన వంతు పాత్ర పోషించడానికి కూడా ఆయన ఇప్పటి వరకు ముందుకొచ్చిన దాఖలాలు. దాంతో ఉప ముఖ్యమంత్రి ఈ అంశంలో ఇరుక్కుపోయారా అనే ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి ఇప్పుడు మత్స్యకారులకి చాలా పెద్ద సమస్యగా మారిన అటు దివీస్ ఇటు అరబిందో ఇలాంటి పరిశ్రమలన్నీ చంద్రబాబు కాలంలోనే పురుడు పోసుకున్నాయి. దివీస్ ఫార్మా ఏర్పాటునైతే చాలామంది వ్యతిరేకించారు. చంద్రబాబు హయాంలో అనుమతించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు దివీస్కి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. కానీ ఆ తర్వాత ఇద్దరు ఏ కారణంతోనో కానీ తమ స్వరం మార్చేశారు. దాంతో దివీస్ నిర్మాణానికి అడ్డు లేకుండా పోయింది. దివీస్ ఫార్మా నిర్మాణం తర్వాత దానికి సమీపంలోనే అరబిందో ఫార్మా నిర్మాణానికి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించి పనులు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు ఆ 2 ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు, కాలుష్యాలు, రసాయనాలు ఇవన్నీ సముద్రంలో మత్స్య సంపదకు చాలా పెద్ద సవాలుగా మారాయి. మత్స్య సంపద లేకపోవడంతో మత్స్యకారుల ఉపాధికి చాలా పెద్ద గండం ఏర్పడింది. ఇప్పుడు జీవనోపాధికే అడ్డంకిగా మారింది. దాంతో మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లాలన్నా, తమ జీవనోపాధి గడపాలన్నా అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు అటు అరబిందో ఇటు దివీస్ కారణంగా ఏర్పడింది. ఈ 2 పరిశ్రమలకు చంద్రబాబు సంపూర్ణ మద్దతుదారు అన్నది బహిరంగ రహస్యం. దివీస్ లాంటి సంస్థలకైతే చంద్రబాబు ఆరంభం నుంచి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ సంస్థల కాలుష్యం వల్ల మత్స్యకారులు నష్టపోతుంటే మత్స్యకారుల పక్షాన పవన్ కళ్యాణ్ నిలుస్తాను అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల పక్షాన నిలబడితే చంద్రబాబు దివీస్ ఫార్మా లాంటి కంపెనీల పక్షాన సాగితే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతోంది. మరి నిజంగా కాలుష్యాన్ని అరికట్టలేకపోతే అప్పుడు సముద్ర జలాల్లో రసాయనాల మూలంగా సముద్రపు వేట లేని మత్స్యకారుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. మరి ఇప్పుడు మత్స్యకారులు జీవనోపాధి కావాలంటే కాలుష్యాన్ని నియంత్రించాలా, కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఫార్మా కంపెనీలు కట్టడి చేయాలా, ఫార్మా కంపెనీలు కట్టడి చేయాలంటే చంద్రబాబు అందుకు సిద్ధం కావాలా? మరి దీనికి సిద్ధమవుతారా? కాలుష్యాన్ని అరికట్టి తీరుతాం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అరికట్టి మత్స్యకారులకు అండగా నిలుస్తాం అని మొన్న కూడా వెల్లడించారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించకపోతే తన రాజకీయాలే వేస్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరి మత్స్యకారుల పక్షాన నిలబడతానని, సమస్యను పరిష్కరిస్తానని కేవలం సముద్ర తీరంలోనే కాకుండా మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా మెట్ట ప్రాంతంలో కూడా అనేక రసాయనిక పరిశ్రమల మూలంగా భూగర్భ జలాలు కూడా కలుషితమైపోతున్నాయనే ఆందోళనని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. మరి అలాంటి కాలుష్యానికి కారకులైనటువంటి పారిశ్రామిక సంస్థల యజమానుల మీద పవన్ కళ్యాణ్ దండెత్తగలుగుతారా? అలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు సహిస్తారా?
అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి? ఇవన్నీ రాజకీయంగా చాలా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశాలు. అందుకే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మీద ఒంటరిగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ రెండో ఎండ్లో ఉన్న చంద్రబాబు దాన్ని చూస్తూ ఉన్నారే తప్ప కనీసం కూడా దాని మీద స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందాన పరిస్థితి మారినట్టు కనిపిస్తోంది. పరిశ్రమల కాలుష్యం నియంత్రించాలంటే అందుకు చంద్రబాబు అంగీకారం ఏ మేరకు ఉంటుందన్నది ప్రశ్న. కాలుష్యం నియంత్రించలేకపోతే తన సొంత నియోజకవర్గంలో మత్స్యకారులు ఆగ్రహాన్ని చల్లార్చడం ఎలా అన్నది ఆయనకు అంతుపట్టినటువంటి విషయం. ఇట్లా రెండు వైపులా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారింది. దాంతో ఈ వివాదం చాలా ముదిరేలా అయితే స్పష్టంగా కనిపిస్తోంది.